హాయ్ హలో వెల్కమ్ టు రామన్ ఎడ్యుకేషన్ అకాడమీ. ఈరోజు మనం క్లాస్ 7లో 111వ క్వశ్చన్ చూద్దాం. అయితే ఆర్ఎస్ అగర్వాల్లోని పర్సంటేజ్ టాపిక్ని మనం తెలుగులో ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఈరోజు క్లాస్ 7లో 111వ క్వశ్చన్ అనేది చూద్దాం. ఒకడు తన ఆదాయంలో 35% ఆహారం మీద, 25% పిల్లల చదువుకు, అలాగే మిగతా దానిలో 80% ఇంటి అద్దె మీద ఖర్చు చేస్తాడు. అతని దగ్గర మిగిలిన ఆదాయం ఎంత? మిగిలిన ఆదాయం ఎంత శాతం? అయితే ఒకడు తన ఆదాయంలో 35% ఆహారం మీద ఎంత ఖర్చు పెట్టాడు? 35%. ఆహారం మీద 35%, ఆహారం మీద మనకు 35% ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే నెక్స్ట్ పిల్లల చదువుకు ఎంత ఖర్చు పెట్టాడు? 25% ఖర్చు పెట్టడం జరిగింది. అంటే టోటల్గా ఆహారం మరియు పిల్లల ఖర్చులకు ఎంత ఖర్చు పెట్టాడు? పిల్లల చదువుకు 35 + 25% = 55. అంటే మనకు 60% అనేది ఖర్చు పెట్టడం జరిగింది. ఓకే, 35 + 25 = 60% అని ఖర్చు పెట్టడం జరిగింది. అయితే మిగతాది అతని దగ్గర ఉన్నది ఎంత? మిగతాది 40% ఉంది. 40% ఉంది. అయితే ఇతను 80% ఇంటి అద్దెకు ఉన్న దాంట్లో, అంటే మిగిలిన దాంట్లో 80% ఇంటి అద్దె మీద ఖర్చు చేశాడు. అంటే ఎంత? 40%లో 80 అనేది మనకు ఇంటి అద్దె మీద ఖర్చు చేయడం జరిగింది. 0 పోతే మనకు 432 రూపాయలు. అంటే మిగిలిన దాంట్లో ఎంత మిగిలింది? 40% మిగిలింది. ఇందులో 32 రూపాయలు అనేది మనకు ఇంటి మీద ఖర్చు పెడితే అతని దగ్గర ఇంకా మిగిలినది ఎంత ఉంది? మిగిలిన ఆదాయం 8 అనేది ఉండడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఒక ఆఫీసరు జీతంలో 10% ఇంటి అద్దె మినహాయింపు కాగా మిగిలిన దానిలో 20% వాహనానికి, మిగిలిన దానిలో 20% ఆదాయం పన్ను చెల్లించగా మిగిలిన దాంట్లో 10% బట్టలకు ఖర్చు పెడతాడు. అప్పటికి అతనికి రూపాయలు 15,502 మిగిలింది. అయినా అతని మొత్తం జీతం ఎంత? ఇక్కడ మనకు అతని మొత్తం జీతం ఇవ్వలే కాబట్టి అతని మొత్తం జీతం ఎక్స్ అనుకుంటే 10% ఇంటి అద్దె మీద మినహాయింపు కాగా, అంటే మిగిలినది ఎంత ఉంటుంది? మనకు 90% ఉంటుంది. అంటే 90% ఏ విధంగా రాస్తాం? 90/100. అలాగే 20% వాహనానికి, 20% వాహన ఖర్చులు పోగా అతని దగ్గర ఎంత ఉంటుంది? 80%. అంటే 80/100. ఓకే, నెక్స్ట్ మిగిలిన దాంట్లో 20% ఆదాయం పన్నుకు చెల్లించగా, ఆదాయం పన్నుకి 20% పోతే అతని దగ్గర ఇంకా 80% ఉంటుంది. అంటే 80/100. నెక్స్ట్ 10% బట్టల మీద ఖర్చు పెడతానంటే 90% ఉంటుంది ఇంకా. అంటే 90% అంటే 90/100. ఓకే, నెక్స్ట్ చూడండి ఒకసారి. ఇక్కడ 0 పోద్ది. నెక్స్ట్ 0 పోద్ది. అయితే ఇలా ఖర్చు పెట్టంగా అతని దగ్గర ఇంకెంత మిగిలింది? 15,552 రూపాయలు మిగిలింది. 15,552 రూపాయలు మిగిలింది. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి 9తో చూడండి. 9 ఎక్కం 9 ఇంకా మనకి ఎంత మిగులుతుంది? 6. అంటే 64. 9,056. ఓకే, నెక్స్ట్ ఎంత మిగులుతుంది? 9 ఎక్కం 9. అంటే మనకి ఇక్కడ 6 మిగులుతుంది. అంటే 65. 9 6 54. 9 ఏళ్ళ 63. 63 అంటే మనకు 2 మిగులుతుంది. 25 అంటే 9 ఇంట్లో 18. అంటే ఇంకెంత మిగులుతుంది? 72. అంటే 972. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 9తోని 9 ఎక్కం 9. అంటే మళ్ళీ మనకు ఎంత? 8 మిగులుతుంది. అంటే 9 9 81. 81 అంటే 1 మిగులుతుంది. 18 అంటే 9 2 18. 9 2 18. నెక్స్ట్ 8 ఎక్కంతో 8 2 16. 8 2 16 అంటే 3 మిగులుతుంది. 32. 8 4 32. ఓకే, నెక్స్ట్ 8 ఎక్కం 8 3 24. మనకేం మిగిలింది? ఎక్స్ ఇంటూ, ఇక్కడ చూడండి ఎక్స్ ఇలానే ఉంచండి. మనకు మిగిలిన వాల్యూ అనేది 3. ఓకే, ఇక్కడ 2 0 2 0. అంటే 100 × 100 10,000. ఇటు ఈజ్వల్ అవతల పోతే
10,000 ఈక్వల్ టు 30,000 అనేది ఆన్సర్. 30,000 అనేది ఆన్సర్. నెక్స్ట్ 113వ క్వశ్చన్. ఆమన్ ఆమన్ తన ఆదాయంలో ఆమన్ తన దగ్గర ఉన్న డబ్బులో 40% రోహన్కి ఇచ్చాడు. అలాగే రోహన్ తన అమీన్కి ఇచ్చిన డబ్బులో 1/4 వంతు సాహిల్కి ఇచ్చాడు. టాక్సీ డ్రైవర్కు రూపాయలు 200 ఇవ్వగా రోహన్ తనకు ఇచ్చిన డబ్బులో రూపాయలు 600 సాహిల్ దగ్గర మిగిలింది. అయినా ఆమన్ దగ్గర ఉన్న డబ్బు ఎంత? ఆమన్ దగ్గర ఉన్న డబ్బు ఎంత? ఫస్ట్ ఆమన్ దగ్గర ఉన్న డబ్బు మనకు తెలియదు కాబట్టి ఆమన్ డబ్బు ఏమనుకుంటాం మనం? ఎక్స్ అనుకోండి. ఆమన్ డబ్బు అనేది ఎక్స్ అనుకుంటే ఈ ఆమన్ దగ్గర ఉన్న డబ్బులో రోహన్కి ఎంత పర్సెంటేజ్ ఇచ్చాడు? 40% ఇచ్చడం జరిగింది. అంటే రోహన్ ఏ విధంగా జరుగుతుంది? ఎక్స్ పర్సెంట్లో, అంటే ఎక్స్లో 40%కి రోహన్కు ఇవ్వడం జరిగింది. అలాగే సాహిల్ ఏం చేశాడు? సాహిల్ అమీన్ ఇచ్చిన డబ్బులో 1/4 వంతు సాహిల్కు ఇచ్చాడు. 1/4 వంతు సాహిల్కి ఇచ్చాడు. సాహిల్కి ఎంత ఇచ్చాడు? సాహిల్కు 1/4 వంతు ఎందులో ఇచ్చాడు? రోహన్కి ఇచ్చిన దానిలో. అంటే రోహన్ ఎంత? 40/100 ఇంటూ ఎక్స్ అనేది మనకు ఇవ్వడం జరిగింది. అలాగే ఇలా ఇవ్వంగా అతడు టాక్సీ డ్రైవర్కి ఎంత ఇచ్చిండు? 200 రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే 200 రూపాయలు ఇవ్వగా అతని దగ్గర ఇంకెంత మిగిలింది? 600 రూపీస్. అతని దగ్గర 600 రూపీస్ ఉండడం జరిగింది. నెక్స్ట్ 4 ఎక్కం 4 పదుల 0 క్యాన్సర్ అయితే x/10 -200 ఈక్వల్ టు 600. -200 ఈక్వల్ టు 600. అలాగే x/10 ఈక్వల్ టు 600. ఇక్కడ ఈ 200 అనేది ఈక్వల్ టు అవతల పోతే +200 ఉంటుంది. అలాగే x/10 ఈక్వల్ టు 800. x/10 ఈక్వల్ టు 800. 10 అనేది ఇక్కడ భావించింది కాబట్టి ఈక్వల్ టు అవతలకి పోతే గుణించడం జరుగుతుంటే 800 ఇంటూ 10 ఈక్వల్ టు ఆన్సర్ 8,000 రూపాయలు. అమన్ దగ్గర ఉన్న డబ్బు ఎంత? 8,000 రూపాయలుగా ఉంది. అలాగే నెక్స్ట్ 114వ క్వశ్చన్ వచ్చేసరికి సమీర్ తన నెల జీతంలో 24% ఆహారం మీద, 15% పిల్లల చదువుకు ఖర్చు చేసి మిగతా జీతంలో 20% విలాసాలకు, 20% వాహనానికి ఖర్చు చేయగా ఇంకా అతని దగ్గర 10,736 రూపాయలు మిగిలింది. అయినా సమీర్ నెల జీతం ఎంత? అయినా సమీర్ యొక్క నెల జీతం ఎంతో ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ ఫస్ట్ సమీర్ తన నెల జీతంలో 24% ఆహారం మీద, అలాగే 15% పిల్లల చదువుకు ఖర్చు చేశాడు. అంటే మనకు ఆహారం మీద ఖర్చు చేసింది ఎంత? ఆహారం మీద ఖర్చు చేసింది 24%. అలాగే పిల్లల చదువుకు ఏ విధంగా ఖర్చు చేశాడు? 15%. అంటే టోటల్గా మనకు 100 అంటే 100% అనేది అతని ఆదాయం అనుకుంటే అందులో నుంచి వెళ్ళి 24% ఆహారం మీద, 15% చదువు ఖర్చు చేస్తాడు. అంటే రెండు కలిపితే ఎంత వస్తుంది మనకు? 39 పోగా అతని దగ్గర మిగిలింది ఎంత? 61%. అయితే మళ్ళా నెక్స్ట్ మిగతా దానిలో 25% విలాసాలకు, అలాగే 20% వాహనాల ఖర్చు చేయగా ఫస్ట్ విలాసాలకు ఎంత ఖర్చు చేశాడు? 25%. అలాగే వాహన ఖర్చు అనేది మనకు ఎంత ఖర్చు చేశాడు? 20%. సేమ్ ఇందులో కూడా 100% అనుకుంటే అతను 25% విలాసాలకు, అలాగే 20% వాహన ఖర్చు, అంటే టోటల్గా 45% ఖర్చు పెడితే అతని దగ్గర మిగిలినది 55% అతని దగ్గర మనకు మిగిలినది. అయితే అతని దగ్గర ఇప్పుడు ప్రజెంట్ సమీర్ తన నెల జీతం తెలియదు కాబట్టి మనకు ఎక్స్ అనుకోండి. ఓకే, ఎక్స్ అనుకుంటే అతడు ఫస్ట్ తన నెల జీతంలో 24% ఆహారం, అలాగే 15% పిల్లల చదువుకు పోగా మనకు మిగిలినది 61%. అంటే 61% అంటే 61/100. అలాగే విలాసాలకు మరియు వాహనం యొక్క ఖర్చు పోగా అతనుకు మిగిలినది ఎంత ఉన్నది? 55%. అంటే 55/100.
ఇవన్నీ ఖర్చులు పోగా అతని దగ్గర మిగిలిన సొమ్ము ఎంత? 10,736. 10,736. అలాగే నెక్స్ట్ అతని దగ్గర మిగిలినది 10,736. నెక్స్ట్ ఫస్ట్ చూడండి ఇక్కడ 11,555. అలాగే 11,997. 97 అంటే 11,999. 1 మిగులుతుంది 88. 3 అంటే 11,77. 77 అంటే ఇక్కడ 83 అంటే 6. 11,666. 11,666. నెక్స్ట్ ఇక్కడ డైరెక్ట్గా పోదండి. 61 ఎక్కం 61. 61 16,976. 61 16,976. మనకు మిగిలింది ఎంత ఉంది? ఎక్స్ ఇంటూ 5. ఎక్స్ ఇంటూ 5 బై 100 ఇంటూ 100. 100 ఇంటూ 100 ఈక్వల్ టు 16. ఓకే. నెక్స్ట్ 5 ఎక్కం 5. 5 20ల 100 అంటే ఎక్స్ బై 20 ఇంటూ 1000 ఎంత? 2000. 20 ఇంటూ 100 2000 ఈక్వల్ టు 16. ఓకే. ఎక్స్ ఇలానే ఉంచి 16 ఇంటూ 2000 అది తీసుకోపోతే ఇంటూ 2000 ఈక్వల్ టు 16 32,000. 32,000 అతని నెల యొక్క జీతం. సమీర్ యొక్క నెల జీతం అనేది 32,000గా ఉండడం జరిగింది. నెక్స్ట్ 115. 115 క్వశ్చన్. 115. మొత్తం పిల్లల సంఖ్యలో 20% సంఖ్యకు సమానంగా ప్రతి విద్యార్థికి వచ్చేట్లుగా మొత్తం పిల్లల సంఖ్యలో 20% సంఖ్యకు సమానంగా ప్రతి విద్యార్థికి వచ్చేట్లుగా 405 సీట్లను పిల్లలందరికీ సమానంగా పంచారు. అయినా ప్రతి పిల్లవానికి ఎన్ని సీట్లు ఇచ్చారు? మొత్తం పిల్లల సంఖ్య మనకు ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి మొత్తం పిల్లల సంఖ్య ఎక్స్ అనుకుంటే ఇందులో 20% సంఖ్యకు సమానంగా అంటే మొత్తం పిల్లల సంఖ్య ఎంత ఉంది? 20x. 20% ఆఫ్ x అంటే 20/100 సమానంగా విద్యార్థికి వచ్చేట్లుగా 405 సీట్లను పంచారు. 405 సీట్లను పంచారు. మొత్తం పిల్లల సంఖ్య ఎక్స్ అనుకుంటే ఆ పిల్లల సంఖ్యలో అంటే ఎక్స్లో 20%కు సమానంగా 20% అంటే 20/100 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 405. నెక్స్ట్ ఇక్కడ చూడండి 20 ఎక్కం 25 అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 5 ఈక్వల్ టు 405. ఓకే. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 405 ఇంటూ 5. ఈ 5 అనేది ఈక్వల్ టు అవతల కొట్టే ఇంటూ 5 రావడం జరుగుతుంది. అంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు అంటే 405 ఇంటూ 5. 5 5ల 25. 5కి 2. 5 0 0 0 ప్లస్ 2 2. ఓకే. 5 4 20 అంటే 405 ఇంటూ 5 మనకి ఎంత వచ్చింది? 2025. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 2025 మనకు 45 స్క్వేర్గా రాసుకోవచ్చు. 45 స్క్వేర్గా రాసుకోవచ్చు. ఒకసారి ఎలా చూద్దాం. 45 స్క్వేర్ అంటే 45 ఇంటూ 45. 5 5ల 25. 5 4 22 22. ఓకే. 4 5ల 20. 0 5కి 4. అలాగే 4 4 16 4 20. 5 2 చూడండి 45 45 45 45. 5 5ల 25. 5కి 2. 5 4 22 22. 4 5ల 20. 0 5కి 2. 4 4 16 2 18. ఓకే. 5 2 10 2025 2025 అంటే దీన్ని 45 స్క్వేర్గా రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్క్వేర్ పోద్ది కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 45. అయితే మనకి ఏమడిగిండు? సమానంగా పంచారు. 405 సీట్లను పిల్లలందరికీ సమానం పంచారు. ప్రతి పిల్లవాడికి ఎన్ని సీట్లు వచ్చాయి అంటే మొత్తం సీట్ల సంఖ్య 405/x వాల్యూ 45 అంటే 45 ఎక్క 49,405. 49 అంటే ప్రతి పిల్లవాడికి ఎన్ని సీట్లు వచ్చాయి? 9 సీట్లు రావడం జరిగింది.
ప్రతి పిల్లవానికి మనకు 9 సీట్లు రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ 116 క్వశ్చన్ చూస్తే మనకు ఒక స్కూల్లో బాలబాలికల మొత్తం సంఖ్య 150. బాలబాలికల మొత్తం సంఖ్య 150. బాలుర సంఖ్య ఎక్స్ అయితే మొత్తం విద్యార్థులలో ఎక్స్ పర్సంటేజ్గా బాలికలు ఉన్నారు. మొత్తం విద్యార్థులలో ఎక్స్ పర్సంటేజ్గా బాలికలు ఉన్నారు. అయినా బాలుర సంఖ్య ఎంత? బాలుర సంఖ్య ఎంత? ఒకసారి ఇక్కడ చూడండి. మనకు స్కూల్లో బాలబాలికల మొత్తం సంఖ్య, మనకు బాలబాలికల మొత్తం సంఖ్య ఎంతో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోండి. బాలబాలికల మొత్తం సంఖ్య 150. స్కూల్లో మొత్తం విద్యార్థుల సంఖ్య మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటే, ఈ ఎక్స్లో మొత్తం అన్నాడు కాబట్టి ప్లేసు, అలాగే బాలబాలికల మొత్తం సంఖ్య 150. బాలబాలికల మొత్తం సంఖ్య అయితే 150. బాలుల సంఖ్య ఎక్స్ అయితే మొత్తం విద్యార్థులలో ఎక్స్ పర్సంటేజ్గా, ఈ మొత్తం విద్యార్థులలో ఎక్స్ పర్సంటేజ్గా అంటే మొత్తం విద్యార్థులు ఎంతమంది ఉన్నారు? 150 మంది. ఎక్స్ పర్సంటేజ్ అంటే మనకు ఎక్స్ బై 100 ఉంటే ఆ మొత్తం విద్యార్థుల సంఖ్య మనకి ఎంత ఉన్నారు? 150. ఓకే, ఒక స్కూల్లో బాలబాలికల మొత్తం సంఖ్య 150. అందులో బాలుర సంఖ్య ఎక్స్ అయితే మొత్తం విద్యార్థులలో ఎక్స్ పర్సెంటేజ్గా ఉన్న బాలికలు ఉన్నారు. అయినా బాలుర సంఖ్య ఎంత? మొత్తం విద్యార్థుల సంఖ్య అనేది మనకు 150గా ఉంది. ఓకే, నెక్స్ట్ 0 క్యాన్సల్, 5 రెంట్ల 10, 5 ముళ్ళ 15. ఓకే, ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ 3x బై 2 ఈక్వల్ టు 150. నెక్స్ట్ ఇక్కడ కాస్త కడితే 2 వస్తుంది. డైరెక్ట్గా 2 ఇంటూ ఎక్స్ 2x ప్లస్ 3x బై 2 ఈక్వల్ టు 150. అలాగే 2x ప్లస్ 3x ఎంత? 5x బై 2 ఈక్వల్ టు 150. నెక్స్ట్ ఇక్కడ 5x ఈక్వల్ టు ఏమవుతుంది? 150 ఇంటూ బై 2 అటు పోతే ఇంటూ 2 అవుతుంది. అలాగే 5x ఈక్వల్ టు 300. 5 ఎక్కం 5 60,300 అంటే ఎక్స్ ఈక్వల్ టు 60 అనేది ఏంటిది? మనకు బాలుర సంఖ్య. ఎక్స్ ఈక్వల్ టు 60 అనేది మనకు బాలుర సంఖ్యగా ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చూద్దాం. ఇక్కడ n ప్రశ్నలు ఉన్న ఒక పరీక్షలో మొదటి 20 ప్రశ్నలలో 15 ప్రశ్నలకు సరైన సమాధానాలు వ్రాశాడు. మిగిలిన ప్రశ్నలో 1/3 వంతు సరైన సమాధానాలు వ్రాశాడు. అన్ని ప్రశ్నలకు సమాన మార్కులు ఆ విద్యార్థికి 50% మార్కులు వస్తే n విలువ ఎంత? ఒకసారి ఇది క్వశ్చన్ అనేది మనం షార్ట్కట్లో ఆప్షన్స్ ద్వారా వెళ్తే ఒకసారి ఇక్కడ చూడండి. ఫస్ట్ 100 మెంబర్స్కి చూద్దాం. ఫస్ట్ ఆప్షన్స్లో డి అంటే 100 వాల్యూకు చూద్దాం. ఆప్షన్ డి ద్వారా వెళ్తే ఆప్షన్ డి ద్వారా ఫస్ట్ ఆప్షన్ డి నుంచి వెళ్ళి చూసుకుందాం. ఇక్కడ ఫస్ట్ 15 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాశాడు. మొత్తం ప్రశ్నలు ఎన్ని ఉన్నాయి? 15%. ఈ 15%లో మిగిలిన ప్రశ్నల్లో అంటే మొత్తం 20 ప్రశ్నలు ఉన్నాయి. ఇందులో 15 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాశాడు. ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు రాశాడు? 15 ప్రశ్నలకు సమాధానం రాశాడు. అంటే మిగిలిన ప్రశ్నల్లో 20 ప్రశ్నలలో 15 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాశాడు. అంటే మిగిలిన ప్రశ్నలు ఎన్ని ఉంటాయి? 80% ఉంటాయి. 80 ఉంటాయి, అంతే కదా? 80 ఉంటాయి. ఈ 80లో 1/3 వంతు సరైన సమాధానాలు రాశాడు. ఈ 80లో ఎంత రాశాడు? 1/3 వంతు సరైన సమాధానాలు రాశాడు. అన్ని ప్రశ్నలకు సమాన మార్కులు అయ్యే దానికి 50% మార్కులు వస్తే 50% మార్కులు అని అంటే ఎంత? 100లో 50% మార్కులు అంటే మనకు ఇంకెంత ఉంటుంది? 50 మార్క్స్ ఉంటుంది. ఓకే, ఇలా చేస్తే అయితే మనకు ఈ 3 అనేది 80తోని పోతుందా? పోదు. కాబట్టి ఆన్సర్ అనేది ఈక్వల్ టు చేస్తే 5 రాదు. కాబట్టి ఆప్షన్ డి అనేది రాంగ్. నెక్స్ట్ ఆప్షన్ సి ద్వారా వెళ్దాం. ఆప్షన్ డి వాల్యూ ఎంత? సి వాల్యూ 50. అలాగే ఫస్ట్ 20 ప్రశ్నల్లో ఫస్ట్ 15 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాశాడు అతడు. నెక్స్ట్ 20 ప్రశ్నలు పోగా
20 ప్రశ్నలు పోతే అతనికి ఫస్ట్ దానిలో 80% మిగిలింది. ఇప్పుడు సెకండ్ దానిలో 20 ప్రశ్నలు పోతే ఎంత మిగులుద్ది? 30 మిగులుద్ది. ఈ 30లో 1/3 ప్రశ్నలకు సరైన సమాధానం ఇచ్చాడు. మొత్తం క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి మనకు అక్కడ? 50. మొత్తం 50లో 25, మొత్తం 50లో 50% అంటే ఎంత అవుతుంది? 25 అవుతుంది. ఓకే, మొత్తం 50లో 25%, హాఫ్ అంటే 50% అంటే మనకు 25 అవుతుంది. ఓకే, 50లో 50% అంటే 25. ఓకే, నెక్స్ట్ 3 ఎక్క 3 పదుల 30. 15 + 10 = 25. ఓకేనా? అంటే 25 = 25 అనేది మనకు ఈక్వేషన్ అనేది ఈక్వల్గా వచ్చింది కాబట్టి మనకు ఆన్సర్ ఈజ్ సి. ఒకసారి మళ్ళీ చూడండి అర్థం కాకపోతే. ఎన్ని ప్రశ్నల్లో ఒక పరీక్షలో మొదటి 20 ప్రశ్నలకు 15 ప్రశ్నలకు సరైన సమాధానాలు వ్రాశాడు. మిగిలిన ప్రశ్నల్లో 1/3 వంతు సరైన సమాధానాలు వ్రాశాడు. అన్ని ప్రశ్నలకు సమాన మార్కులు ఆ విద్యార్థికి 50% మార్కులు వస్తే ఎన్ని విలువ ఎంత? మనం ఫస్ట్ ఆప్షన్ ద్వారా పోతే ఫస్ట్ డి వాల్యూకి చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ డి ద్వారా వెళ్తే అతను 20 ప్రశ్నల్లో 15 ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్ డి ద్వారా వెళ్తే గుర్తుపెట్టుకోండి, ఆప్షన్ డి ద్వారా. అయితే ఇందులో 20% ప్రశ్నలు ఉన్నాయి. ఈ 20% ప్రశ్నలకు 15% ప్రశ్నలు సరైన సమాధానం రాశాడు. అంటే మిగతా ఎంత ఉంటుంది? 80%. ఇందులో 1/3 సరైన సమాధానం రాస్తే అతనికి 50% మార్కులే వచ్చాయి. అంటే ఈ 100లో 50% మార్కులు అంటే ఎంత? 50 మార్క్స్. ఓకే, ఇలా చేస్తే మనకు ఇక్కడ ఈ 3 అనేది 89 క్యాన్సిల్ కాదు. అంటే మనం =52 అనేది ఆన్సర్ రాదు కాబట్టి ఇది క్యాన్సల్. నెక్స్ట్ ఆప్షన్ సి ద్వారా వెళ్తే మనకు ఇందులో 20 ప్రశ్నల్లో ఈ 50 క్వశ్చన్స్ అనుకుంటే ఇందులో 20% ప్రశ్నల్లో అతను ఆల్రెడీ 15 మార్కులు 15 ప్రశ్నలకు సరైన సమాధానం రాశాడు. అంటే 20% పోతే 50 ఇంకెంత పర్సెంట్ ఉంటుంది? 30% ఉంటుంది. ఇందులో 1/3 వంతు ప్రశ్నలకు సరైన సమాధానం ఇచ్చాడు. సరైన సమాధానం ఇస్తే అతనికి 50% మాత్రమే మార్కులు వచ్చాయి. అంటే 50లో 50% ఎంత అవుతుంది మనకు? 50లో 50% 5 అంటే 25 అవుతుంది. 25 అవుతుంది కాబట్టి =25. 3 ఎక్క 3 పదుల 30. 15 + 10 = 25. ఈ 25 = 25 అంటే ఆన్సర్ ఈజ్ అనేది కరెక్ట్. ఆన్సర్ ఏంటిది మనకి ఇప్పుడు? ఆప్షన్ సి అనేది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఏ బీల మొత్తం జీతం ₹2,000. తన జీతంలో ఏ 95% అలాగే బి 80% ఖర్చు చేస్తాడు. ఖర్చు చేయగా ఇద్దరికి సమానంగా డబ్బు ఆదా అయింది. అయినా మనకు ఏ జీతం ఎంత? ఫస్ట్ ఏ బీల మొత్తం జీతం ఎంత? ఏ మరియు బీల మొత్తం జీతం వచ్చేసి మనకు 2,000. అలాగే ఏ తన జీతంలో 95% ఖర్చు చేస్తున్నాడు. 95% ఖర్చు చేస్తే అతని దగ్గర ఇంకెంత ఉంటుంది? 15% ఉంటుంది. అలాగే బి తన ఆదాయంలో 85% ఖర్చు చేస్తే అతని దగ్గర ఇంకెంత ఉంటుంది? ఇక్కడ ఏ అనేది 95% ఖర్చు చేస్తే 15%, బి అనేది 85% ఖర్చు చేస్తే అతని దగ్గర 15% మాత్రమే ఆదాయం ఉంటుంది. అలాగే 5 ఎక్కం 5 5 రెంట్ల 10. 5 ఎక్కం 5 5 రెంట్ల 10 అంటే మనకి ఏమొస్తుంది? 5 ముళ్ళ 15 అంటే 3A = 1B. 3A = 1B. 3A = 1B. ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసి ఓకే అంటే A/B = 3/1 అంటే A/B మనకు 3:1గా రావడం జరిగింది. నెక్స్ట్ ఇతని మొత్తం ఆదాయం అంటే A + B యొక్క ఆదాయం ఎంత? అంటే 3 + 1 యొక్క ఆదాయం అంటే 4 యొక్క ఆదాయం 2,000. అయినా ఏ యొక్క జీతం ఎంత కనుక్కోవాలి. ఏ యొక్క జీతం ఎంత? మనం ఏ యొక్క వాల్యూ అనేది 3కి ఎంత? ఓకే, నెక్స్ట్ ఈ 3 × 2,000/4 3 × 2,000/4 4 ఎక్కం 4 4 5ల 20 అంటే 3 5ల 15.
ఏ యొక్క జీతం అనేది 1500. ఏ యొక్క జీతం అనేది 1500. నెక్స్ట్ 119 క్వశ్చన్. బయాలజీ, మ్యాథ్స్, డ్రాయింగ్ల మొత్తం మార్కుల్లో 20% కంటే 20 మార్కులు తక్కువగా ఏకు బయాలజీకి వచ్చాయి. అలాగే అతనికి డ్రాయింగ్లో 50 మార్కులు వస్తే లెక్కల్లో అతనికి ఎన్ని మార్కులు వచ్చాయి? లెక్కల్లో అతనికి ఎన్ని మార్కులు వచ్చాయి? ఒకసారి ఫస్ట్ బయాలజీ మరియు మ్యాథ్స్, డ్రాయింగ్ల మొత్తం మార్కులలో ఇవ్వలేదు కాబట్టి మనకు బయాలజీ ప్లస్ మ్యాథ్స్ ప్లస్ డ్రాయింగ్ మార్కులు ఎక్స్ అనుకుంటే ఎక్స్ అనుకుందాం. అలాగే మనకు ఇంకేమిచ్చాడు? 20% కంటే 20 మార్కులు తక్కువగా. డ్రాయింగ్లో మొత్తం మార్కుల్లో 20% కంటే 20 మార్కులు తక్కువగా ఏ బయాలజీకి వచ్చాయి? ఓకే, అంటే బయాలజీకి ఎట్లా వచ్చాయంటే 25%. సరే, ఇక్కడ 25% కంటే 25% కంటే 20 మార్కులు అనేది తక్కువగా వచ్చాయి. మనకు బయాలజీ అనేది ఎక్స్ అనుకుంటే 25% అంటే 25/100. అలాగే ఎక్స్ 25% కంటే 20 మార్కులు ఎక్కువగా వచ్చాయి అంటే 25 ఎక్కం 25 నల్ల. దట్ ఈజ్ ఈక్వల్ టు బి ఈక్వల్ టు మనకు 1/4 ఎక్స్ మైనస్ 20 బయాలజీ మార్కులు. నెక్స్ట్ అలాగే డ్రాయింగ్ మార్కులు వచ్చేసి మనకు 50 మార్కులు వచ్చాయి. డ్రాయింగ్ మార్కులు ఎన్ని వచ్చాయి? 50 మార్క్స్. డ్రాయింగ్ మార్కులు 50 మార్క్స్. ఇక్కడ మనకు డ్రాయింగ్ మార్కులు తెలుసు, అలాగే బయాలజీ యొక్క మార్కులు తెలుసు. ఫస్ట్ తర్వాత ఎమ్ అంటే మ్యాథ్స్ మార్కులు తెలియాలంటే ఎమ్ ఈక్వల్ టు ఎక్స్. దీన్ని ఇటు తీసుకపోతే మనకు బీని ఇటు తీసుకపోతే బి వాల్యూ ఏమవుతుంది? 1/4 ఎక్స్ ప్లస్ 20 ఎందుకైతే ఈక్వల్ టు అవతల పోతుంది కాబట్టి. అలాగే నెక్స్ట్ మనకు డ్రాయింగ్ యొక్క మార్కులు ఎంత? 50 ఈక్వల్ టు అవతలకు పోతుంది కాబట్టి -50. అంటే మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ అనేది ఏంటిది? అతనికి ఎన్ని మార్కులు వచ్చేది అనేది ఎక్స్ వాల్యూ. మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ అనేది మ్యాథ్స్ మార్కులు కావాలంటే ఎక్స్ వాల్యూ మార్క్స్ కూడా తెలియదు. అంటే మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ మార్కులు తెలియదు కాబట్టి ఆన్సర్ ఈజ్ కెన్ నాట్ బి డిటర్మైండ్ అనేది ఆన్సర్. అంటే ఆన్సర్ అనేది మనకి ఎక్స్ వాల్యూ ఇవ్వలేదు కాబట్టి ఆన్సర్ కనుక్కోవడం అనేది చాలా కష్టం. ఓకే, నెక్స్ట్ ఒక అమ్మకందారు అతను అమ్మిన మొత్తం అమ్మకాలపై 5% డిస్కౌంట్ వస్తుంది. అలాగే రూపాయలు 10,000 పైన అమ్మకాలపై 1% బోనస్ కూడా వస్తుంది. అతని మొత్తం ఆదాయం 1990 అవుతే అతని మొత్తం అమ్మకాలు రూపాయలలో. ఒక అమ్మకందారు అతడు అమ్మిన మొత్తం అమ్మకాలపై 1/2% డిస్కౌంట్ పొంది రూపాయలు 10,000 పైన అమ్మకాలపైన 1/2% బోనస్ కూడా పొందుతాడు. అతని మొత్తం ఆదాయం రూపాయలు 1990 అవుతే అతని మొత్తం అమ్మకాలు రూపాయలలో ఎంత? ఒకసారి ఇక్కడ చూడండి, మనకు అతను అమ్మిన మొత్తం ఎంతో ఇవ్వలేడు కాబట్టి ఎంత అమ్మిండో తెలియదు కాబట్టి మనం అమ్మిన వేల అనేది ఎక్స్ అనుకుందాం. ఎక్స్ అనుకుంటే ఆయనకు 1/2% డిస్కౌంట్ వస్తుంది. ఇది మనం మిశ్రమ భిన్నంలో ఉంది కాబట్టి సామాన్య భిన్నంలోకి మార్చుకుంటే 1/2%ని 5 ఇంట్ల 10, 10 1 11/2% అంటే 200. 2% అంటే 200. అలాగే నెక్స్ట్ 1% బోనస్ కూడా పొందుతాడు. ఎంత? 10,000 పైన, 10,000 అమ్మకాల పైన. అంటే మొత్తం అమ్మకాలు ఎన్ని? మనకు ఎక్స్. అంటే ఆ ఎక్స్లో నుంచి ఓన్లీ 10,000 అమ్మకాలు అమ్మితే ఆయనకు ఎంత పర్సెంటేజ్ అనేది బోనస్ వస్తుంది? 1/2% అనేది బోనస్ అవుతుంది. 1/2% అంటే 1/2%ని 200గా మనం రాసుకుంటాం. ఇలా వస్తే అతని మొత్తం ఆదాయం 1990 అవుతుంది. 1990 అవుతుంది. అమ్మకందారి యొక్క అతను అమ్మిన మొత్తం తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాం. 5% డిస్కౌంట్ కాబట్టి దీన్ని సామాన్య భిన్నంగా మార్చుకుంటే 11/200. అయితే 1/2% బోనస్ అంటే 1/200. అలాగే మొత్తం అమ్మకాలలో అతను 10,000 అమ్మకాలపై 2% డిస్కౌంట్ వచ్చింది. 10,000 అమ్మకాలపై 2% డిస్కౌంట్ వస్తే అతను దగ్గర ఉన్న సొమ్ము ఎంత ఉంటుంది? 1990 రూపాయలు అతని దగ్గర ఉన్న సొమ్ము అవుతుంది. ఓకే, నెక్స్ట్ 11 × x 11x/200
11x/200 1 ఇంటూ ఎక్స్ అలాగే 1 ఇంటూ -1000 బై 200 ప్లస్ ఈక్వల్ టు 1900 ఇప్పుడు ఈ కాసాగు 200 వస్తుందండి. అంటే 11x ప్లస్ ఎక్స్ మైనస్ 10,000 ఈక్వల్ టు 1990. 11x ప్లస్ ఎక్స్ ఎంత ఉంటుంది? 12x మైనస్ 10,000 బై 200 ఈక్వల్ టు 1990. ఇప్పుడు ఈ 200 ఇటు పోతే ఏమవుతుంది? 12x మైనస్ 10,000 ఈక్వల్ టు 1990 ఇంటూ 200 ఎంత అయితే మనకు డైరెక్ట్గా 3,98,000 వస్తుంది. 3,98,000. ఓకే, నెక్స్ట్ 12x ఈ మైనస్ 10,000 అటు పోతే 3,98,000 ప్లస్ 10,000 12x ఈక్వల్ టు 3,98,000 ప్లస్ 10,000 అంటే 40,08,000 ఉంటుంది బై. ఓకే, నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు 40,08,000 బై 12. ఓకే, 12 ఎక్కం 12 12 ముళ్ళ 36 అంటే 4 మిగులుద్ది. 12 నల్ల 48 3 సున్నాలు కాబట్టి 3 సున్నాలు అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 34,000 అనేది మనకు ఆన్సర్. 34,000 అనేది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 121కి వచ్చాను. 121 ఒక పరీక్షలో 3 పేపర్లు ఉంటాయి. అభ్యర్థి మొత్తం మీద 35% పొందితే పాస్ అవుతాడు. అంటే ఒక పరీక్షలో 3 పేపర్లు ఉంటాయి. అభ్యర్థి మొత్తం మీద 35% పొందితే పాస్ అవుతాడు. అతనికి ఒక పేపర్లో 150కి 62 మార్కులు, అలాగే రెండో దాంట్లో 150కి 35 మార్కులు వచ్చాయి. 180కి ఎన్ని మార్కులు మూడో పేపర్లో వస్తే అతను పాస్ అవుతాడు. ఫస్ట్ మూడో దానిలో వచ్చే మార్కులు మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. ఎక్స్ అనుకుంటే మనకు 150కి 30 మార్కులు వచ్చాయి. అలాగే 150కి మనకు 62 మార్క్స్ వచ్చాయి. అలాగే రెండో దాంట్లో 150కి 35 మార్క్స్ వస్తాయి. మొత్తం మ్యాథ్స్ యాడ్ చేస్తే మనకి ఎంత అవుతుంది? ఫస్ట్ దాంట్లో 62 మార్కులు, అలాగే రెండో దాంట్లో 35 మార్కులు, మూడో దాంట్లో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. ఎక్స్ అనుకుంటే మనకు టోటల్ మార్క్స్ అనేది 97 ప్లస్ ఎక్స్. అయితే ఈ 97 ప్లస్ ఎక్స్ అనేది ఫస్ట్ మొత్తం టోటల్ ఎన్ని మార్క్స్లో? ఒకటి 150 మార్కుల పేపర్లలో, అలాగే ఒకటి 150 మార్కుల పేపర్లో, అలాగే మరొకటి 180 మార్కుల పేపర్లో వచ్చాయి. టోటల్ మార్క్స్ వచ్చేది మనకు 97 ప్లస్ ఎక్స్ బై 150 300 ప్లస్ 180 480 పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100 వేసుకుంటే మనకు ఎంత పర్సంటేజ్కి పాస్ కావాలి? మనకు 35% పాస్ పర్సంటేజ్ కాబట్టి ఈక్వల్ టు 97 ప్లస్ ఎక్స్ బై 480 ఇంటూ 100. నెక్స్ట్ 0 పోతే మనకు ఎక్స్ వాల్యూ ఇలానే ఉంచండి. మనకు నెక్స్ట్ 3 ఎక్క 3 లేకపోతే 2 5ల 10, 2 2ల 4, 2 నల్ల 8. నెక్స్ట్ 3 8లు 24, 3 ముళ్ళ లేకపోతే డైరెక్ట్గా 7 5ల 35, 7 ఎక్క 7. ఒకసారి చూడండి, ఇక్కడ ఈ 48 ఇలానే ఉండండి. 48 ఇంటూ 35, ఇక్కడ 48 ఉంది కదా, ఇటు వస్తే ఇంటూ 35 బై 10 ఈక్వల్ టు 97 ప్లస్ ఎక్స్. చూడండి,
ఈ 35 ఉంది కదా, ఈ 48 అనేది ఇటు పోతే ఇంటూ 48 ఈ 10 అనేది ఇటు రాస్తే ఈక్వల్ టు తొలగిస్తే బై 10. అలాగే 97 ప్లస్ ఎక్స్ ఓకే. 5 ఏళ్ళ 35, 5 రెంట్ల 10, 2 ఎక్కం 2 రెండ్ల 2 నాళ్ళ 2 రెండ్ల 2 నాళ్ళ 27 ఇంటూ 7 168 ఈక్వల్ టు 97 ప్లస్ ఎక్స్ అంటే ఎక్స్ ఈక్వల్ టు 168 - 97 ఈక్వల్ టు 71 మార్క్స్ అనేది పాస్ మార్క్స్. 71 మార్కులు వస్తే అతడు పాసు అవుతాడు. నెక్స్ట్, చరిత్ర పరీక్షలో మొత్తం క్లాసు సరాసరి మార్కులు 80. అలాగే 10% విద్యార్థులకు 95 మార్కులు, 20% మందికి 90 మార్కులు వస్తే క్లాసులో మిగతా విద్యార్థుల సగటు ఎంత? ఇక్కడ మనకు టోటల్ మెంబర్ ఆఫ్ చరిత్ర పరీక్షలో మొత్తం క్లాసు సరాసరి 80 మార్కులు. అలాగే 10% విద్యార్థులు 95 మార్కులు. అలాగే 20% మంది విద్యార్థులకు 90 మార్కులు వస్తే క్లాసులోని మిగతా విద్యార్థుల సగటు ఎంత? మనకు టోటల్ స్టూడెంట్ అనేది 100 అనుకోండి. టోటల్ స్టూడెంట్ అనేది 100 అనుకుంటే టోటల్ స్టూడెంట్స్ 100 అనుకుంటే ఈ టోటల్ స్టూడెంట్లో 10% మందికి 95 మార్క్స్ అంటే టోటల్ ఎంత అవుతుంది? 950. మిగతా 20% మందికి 90 మార్కులు వస్తే టోటల్ మార్క్స్ అనేది 1800 అవుతుంది. అంటే ఈ టోటల్ పర్సంటేజ్లో 35% మార్కులు పోతే ఇంకెంత పర్సంటేజ్ ఉంటుంది? 70% మార్క్స్ ఉంటుంది. వాటి మార్క్స్ తెలియదు కాబట్టి 70 ఇంటూ ఎక్స్ అనుకుంటే 70 ఈక్వల్ టు ఎక్స్ ఓకే. నెక్స్ట్, 80 మంది సరాసరి మార్కులు ఎంత? 80 మంది. ఈ 80 మందిలో ఫస్ట్ 10%కి 950, అలాగే మిగతా 20%కి 1800 వస్తే మిగతా 70%కి ఎంత వచ్చింది? 70x అంటే బై 100 అనేది టోటల్ స్టూడెంట్స్ ఓకేనా. నెక్స్ట్, ఈ 0 పోతే నాకు 95 లేకపోతే ఒకసారి చూడండి, 100 ఇలానే ఉంచండి, 0 అట్లానే ఉంచండి. మనకు ఈ 100 వస్తే 80,000 ఈక్వల్ టు 950 ప్లస్ 1800 ప్లస్ 70x ప్లస్ 70x 8,000 ఇది మనకు 9,950 ప్లస్ 1800 ఎంత అవుతుంది? 2,750 ప్లస్ 70x 8,000 ఇలానే ఉంచండి. ఈ 2,750 పోతే 2,750 ఈక్వల్ టు 70x. నెక్స్ట్, 8,000కి వెళ్ళి 2,750 అయితే మనకు 5,250 మిగులుతుంది ఈక్వల్ టు 70x. 0 పోద్ది, 7 ఎక్కం 7 ఏళ్ళ 49, 3 మిగులుతుంది 35, 7 ఐదుల 30 అంటే ఎక్స్ ఈక్వల్ టు 75 మార్క్స్ అనేది సగటు మార్కులు. మిగతా విద్యార్థుల సగటు మార్కులు అనేది 75 మార్కులు. నెక్స్ట్, 123 క్వశ్చన్. ఏ 30% మార్కులు పొంది 15 మార్కుల తేడాతో తప్పాడు? ఏ 30% మార్కులు పొంది 15 మార్కుల తేడాతో తప్పాడు? పాస్ అవ్వడానికి అవసరమైన మార్కుల కంటే 35 మార్కులు ఎక్కువ వచ్చిన బికి 40% మార్కులు వచ్చాయి. అయినా పాస్ శాతం ఎంత? అయినా పాస్ పర్సంటేజీ ఎంతో ఒకసారి చూద్దాం. మనకు ఫస్ట్ ఏ ప్లస్ బి ఏ మరియు బి యొక్క పాస్ మార్కుల శాతంని తేడాగా తీసుకోండి. ఒకసారి ఏ మరియు బిల షార్ట్కట్లో చూస్తే ఎంత ఉంది? 40% మైనస్ 30% తేడా ఎంత ఉంది? 10%. ఓకే. నెక్స్ట్, ఇక్కడ పర్సంటేజ్ అనేది తీసేయండి. అలాగే మార్క్స్ అనేది యాడ్ చేయండి. మార్క్స్ అనేది యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 35 ఒక దాంట్లో 15 ఈక్వల్ టు 50 మార్క్స్. మనకు 10% ఓన్లీ 10%కి 50 మార్క్స్ అంటే టోటల్ మార్క్స్ ఎంత అవుతాయి? 100 ఇంటూ 50/10 ఓకే. 0 పోతే 500 మనకు టోటల్ మార్క్స్ అనేది 500గా రావడం జరిగింది. అయితే మనకు 30% మార్కులు పొంది 15 మార్కులతో తేడాతో తప్పాడు. 10%కి చూడండి ఒకసారి, మనకు
10% అంటే టోటల్గా ఓవరాల్గా 10%కి మనకు 50 మార్క్స్. 30% అంటే 15 మార్కుల తేడాతో ఫెయిల్ అయ్యాడు. 30%కి ఫస్ట్ కనుక్కోండి. 30 ఇంటూ 50/10 అంటే 150 మార్కులు వచ్చాయి. కాబట్టి అతను 50 మార్క్స్ తేడాతో తప్పాడు. అంటే 15 మార్కులు వస్తే అతను పాస్ అవుతాడు కదా. అంటే 165 అనేది పాస్ మార్కులు. ఇప్పుడు పాస్ మార్కుల శాతం రావాలంటే టోటల్ మార్క్స్ 165 అతడు వచ్చిన మార్క్స్ బై టోటల్ మార్క్స్ ఇంటూ 100 100 ఎక్కం 100 5 ఎక్కం 5 ముళ్ళ 15 5 ముళ్ళ 15 అంటే 33% అనేది పాస్ శాతం. 33% అనేది పాస్ శాతంగా మనం తీసుకుంటాం. నెక్స్ట్ 124కి వచ్చి 124 కుర్చీ కన్నా రూపాయలు 400 టేబుల్ ఖరీదు ఎక్కువ. 6 టేబుల్స్ 6 చైర్స్ కలిపి మొత్తం రూపాయలు 4800 ఖరీదు అయితే టేబుల్ కంటే కుర్చీలు ఎంత శాతము? టేబుల్ కంటే కుర్చీలు ఎంత శాతం? మనకి ఇక్కడ చైర్ యొక్క వాల్యూ ఇవ్వలేదు కాబట్టి నేను చైర్ యొక్క వాల్యూ ఎక్స్ అనుకుంటా. అలాగే టేబుల్ యొక్క వాల్యూ కుర్చీ కన్నా 400 ఎక్కువ అంటే చైర్ ఎక్స్ అనుకుంటే దీనికంటే 400 ఎక్కువ. అలాగే 6 టేబుల్స్ మరియు 6 చైర్స్ కలిపి మొత్తం రేసు 4500 ఖరీదు అయితే ఇక్కడ 6 చైర్లు, ఒక చైర్ విలువ ఎక్స్ అనుకుంటే 6 చైర్లు మరియు 6 టేబుళ్ళు మరియు 6 టేబుళ్ళు విలువ మొత్తం 4800 అవుతున్నాయి. అంటే 6x ప్లస్ 6x ప్లస్ 2400 ఈక్వల్ టు 4800. 6x 12x ఈక్వల్ టు 4800 మైనస్ 2400. 12x ఈక్వల్ టు 2400 నుంచి 4800 నుంచి 2400 వద్ద మనకు ఇంకా 2400 మిగులుద్ది. అంటే 12 ఎక్కం 12 2 24. ఎక్స్ ఈక్వల్ 200 అంటే ఒక చైర్ వాల్యూ వచ్చేసి 200. అలాగే టేబుల్ వాల్యూ ఇది చైర్ వచ్చిన ఎక్స్ వాల్యూ అనేది మనకు చైర్ వాల్యూ. అలాగే టేబుల్ వాల్యూ ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 400 అంటే ఎక్స్ వాల్యూ మనకు తెలుసు అంటే 200 ప్లస్ 400 టేబుల్ వాల్యూ ఎంత అవుతుంది? 600. నాకేమడిగాడు? టేబుల్ కంటే కుర్చీలు ఎంత శాతం తక్కువ? దేనికంటే అన్నాడు? టేబుల్ కంటే అన్నప్పుడు టేబుల్ వాల్యూ అనేది కింద రాసుకోవాలి. టేబుల్ కంటే కుర్చీ ఎంత ఎక్కువ ఉన్నది? మనకు 400 ఎక్కువ ఉన్నది. ఎంత శాతం అన్నాడు కాబట్టి ఇంటూ 100. 0 పోతే మనకు 400/6 మిగులుతుంది. అంటే 2 ముళ్ళ 6 2 రెండ్ల అంటే 200/3 మిగలడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ 200/3తో చేస్తే 3 6ల 18 2 మిగులుద్ది. మళ్ళీ 3 6ల 18 అంటే 2 మిగులుతుంది. 2/3% తక్కువగా ఉన్నది. 2/3% 66 2/3% అనేది తక్కువగా ఉండడం జరిగింది. నెక్స్ట్ 125 వచ్చాను. 125 ఇటీవల చేసిన సర్వేలో 40% ఇళ్లలో 2 అంతకంటే ఎక్కువ మంది ఉన్నట్లు తెలిసింది. ఒక వ్యక్తి మాత్రమే నివసించే వాటిలో 25% పురుషులు మాత్రమే ఉన్నారు. ఒక స్త్రీ ఉంటూ పురుషులు లేని అన్ని ఇళ్ల శాతం ఎంత? ఇక్కడ ఇటీవల చేసిన సర్వేలో 40% ఇళ్లలో 40% కంటే ఎక్కువ మంది ఉన్నట్టు తెలిసింది. 40% ఇళ్లలో 2 అంతకంటే ఎక్కువ శాతం ఉన్నట్టు తెలిసింది. అంటే 40% 40% ఇళ్లలో 2 మరియు అంతకంటే ఎక్కువ ఉన్నట్టు తెలిసింది. మరి 1% ఉన్నవాళ్ళు, ఒక వ్యక్తి ఉన్నవాళ్ళు ఎంతమంది ఉంటారు? 60% ఉంటారు. 60% ఉండడం జరుగుతుంది. ఈ 60% అంటే 60/100. 60% అంటే 60/100. అయితే ఒక వ్యక్తి మాత్రమే నివసించే వారిలో 25% మాత్రమే పురుషులు ఉన్నారు. 25% మాత్రమే పురుషులు ఉన్నారు. అంటే ఇంకెంతమంది స్త్రీలు ఉంటారు? మనకు 75% స్త్రీలు ఉంటారు. అంటే 75/100. 75/100 అనేది మనకు స్త్రీలుగా ఉండడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్
0 పోతే 5 రెంట్ల 2 ఐదుల 2 మూడుల 5 ఎక్కం 5 25ల 5 25ల ఈక్వల్ టు 20 25 ఎక్కం 25 నల్ల 25 ఎక్కం 25 నల్ల. అయితే ఇక్కడ మనకు ఒక వ్యక్తి మాత్రమే నివసించే వాళ్ళు 25% మంది పురుషులు మాత్రమే ఉన్నారు. 25% మాత్రం పురుషులు మాత్రమే ఉండడం జరిగింది. సరిగా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. ఇటీవల చేసిన సర్వేలో 40% ఇళ్లలో 2 అంతకంటే ఎక్కువ మంది ఉన్నట్లు తెలిసింది. అంటే 40%లో 2 అంతకంటే ఎక్కువ మంది పురుషులు ఉన్నారు. 2 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉన్నారు. అయితే మిగతా 60%లో ఎంతమంది ఉంటారు? 1% మాత్రమే ఉంటారు. అంటే 60/100 ఇంటూ 25 ఒక వ్యక్తి మాత్రమే నివసించే వాటిలో 20% మాత్రమే పురుషులు ఉన్నారు. మిగతా ఎంతమంది స్త్రీలు ఉంటారు? 75/100 75/100. ఇప్పుడు 25 నల్ల 25 ముళ్ళ, అలాగే 4 ఎక్కం 4 15ల 15 మూడు 45%. మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 45/100 45%గా రాసుకోవచ్చు కదా. అంటే మళ్ళీ 45% అంటే 40/100గా రాసుకోవచ్చు కదా. 45/100 ఏ విధంగా రాసుకోవచ్చు? మనం 45%గా రాసుకోవచ్చు. ఓకే. పురుషులు లేని అన్ని ఇళ్ళ శాతం ఎంత? 45% అనేది పురుషులు లేని అన్ని ఇళ్ళ శాతం. ఓకే. నెక్స్ట్ వీడియోలో మనం మిగతా క్వశ్చన్స్ చూద్దాం. ఇది కొద్దిగా లెంతీ టాపిక్స్, అలాగే క్వశ్చన్స్ అనేది కొద్దిగా పెద్దగా ఉండడం జరుగుతుంది. సింపుల్గా ఈజీగా అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే మళ్ళీ వీడియోను చూడండి. కానీ స్కిప్ చేయకుండా మాత్రం మీరు మళ్ళీ నెక్స్ట్ క్లాస్ చూస్తే మాత్రం మీకు ఏం అర్థం కావు. వీడియోస్ ఫాలో కాండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మిగతా కొన్ని క్వశ్చన్స్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ టాపిక్ అయిపోయేసరికి ఇంకో 2-3 క్లాసులలో ఈ టాపిక్ అయిపోద్ది. నెక్స్ట్ ఒక చిన్న టాపిక్ తీసుకుందాం. లెంతీ టాపిక్, పెద్ద టాపిక్ కాబట్టి ఒక రోజులో చాలా క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ పెద్ద టాపిక్లో మినిమం ఒక 15 to 20 క్వశ్చన్స్ అనేది మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. చిన్న ఉన్న టాపిక్స్ రోజు మినిమం ఒక 100 ఉన్న టాపిక్ రోజు మాత్రం ఆ రోజు ఒక 2-3 క్లాసులలో ఒక టాపిక్ మనం క్లోజ్ చేసుకుందాం. ఓకే.